ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ ఎమ్మెల్సీ ఆతిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారం గడిచిన 2 రోజులుగా ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటా బయట దుమారం రేగడంతో విజయాదేవి అనే మహిళ క్లారిటీ ఇచ్చింది. ఆడియోలో ఉన్నది తన అత్త చంద్రకళ అని చెప్పిన మహిళ తన ప్రాణాలు కాపాడింది ఆదిరెడ్డి అప్పారావు అని స్పష్టం చేసింది. తన నుంచి భర్తను విడగొట్టి మరొక మహిళతో వివాహం చేసేందుకు తన అత్త కుట్రలు చేస్తోందని విజయాదేవి ఆరోపించింది. ఈ వ్యక్తి జాన్ మార్మూడి అనే ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయితో చేతులు కలిపి నా భర్తని నన్ను విడదీయడం కోసం ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా అత్తయ్య గారితో అసలు లేనివన్నీ ఉన్నట్టు క్రియేట్ చేసి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు అలా క్రియేట్ చేసి మాట్లాడారండి. అసలు ఏం జరిగిందో ఏంటో ఒక అమ్మాయి జీవితం గురించి ఏమీ ఆలోచించకుండా ఆ ఆడియో అలా వైరల్ చేసి ఈ వైసీపీ నాయకులందరూ ఏంటంటే అంటే ఒక ఆడపిల్ల జీవితం అని కూడా లేకుండా వాళ్ళు ఏం జరిగిందో, అసలు ఈ చంద్రకళ ఎవరో, ఆవిడ మమ్మల్ని ఎన్ని రకాలుగా మోసం చేసిందో, ఈ జాన్ ఎవరో ఇవేమీ తెలుసుకోకుండా ఆ ఆడియోని అలా వైరల్ చేశారు సార్. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా బయట పెట్టడం అనేది అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. అత్తా కోడళ్ల గొడవలో ఆతిరెడ్డి అప్పారావు చంద్రకళ అనే మహిళకు ఆడియో కాల్లో ఇచ్చిన వార్నింగ్ లో ఏమన్నారో చూద్దాం. సమాధానం ఇస్తావా? నువ్వు ఎదరదాని నువ్వు ఆడ అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వమనమానండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. నేను చెప్పాను కొల్లి రవీంద్ర ఆడ ఉద్యోగం తీసిపడదొబ్బాను. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి, వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారు, హక్కు అండి. సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగండి అలాగండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగండి అలాగండి. చేస్తా ఏంటి ఈ క్యాస్ట్ ఏంటండి? కమ్మోరిళ్లలో ఉంటలేదండి పనోళ్ళకి. ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేబత్సం అయిపోయి తేలిపోతాయిలే. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. వాళ్ళు పెద్ద దిక్కు మీరుండి చెప్పింది ఇంటే లేదా పెట్టా యూస్లెస్ ఫెలో. నీ బతికేంటూ బయట రోడ్డు మీద పెడతాను చూడు.